హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకైతే 4.5 ఎకరాల వరకైతే రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయిపోయింది. కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 4-5 ఎకరాల వరకు కానీ 5-10 ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది, ఇంకా ఇవాళ వచ్చేసి ఎంతమంది ఖాతాల్లో అయితే రైతు బంధు జమ కాబోతుంది, ఇంకా ఏ జిల్లా వాళ్ళకి జమ కాబోతుంది, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలిపారు. రైతు బంధుపై మరో కీలక అంశం. అదేమిటి, ఇంకా వచ్చేసి రైతు బంధు వచ్చేసి వాళ్ళు జమ అవుతుందా జమ కావట్లేదు అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి స్పష్టంగా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు వస్తుందా రావట్లేదని. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. రైతు బంధు రైతులకైతే ఆశకరణ రైతు బంధుపై అయితే కొత్త అప్డేట్ చూసుకోవచ్చు. నైట్ అయితే ఈ న్యూస్ అయితే వచ్చింది. తెలంగాణ రైతు బంధు పథకం తెలంగాణ రైతులకైతే శుభార్త అయితే తెస్తుంది. చాలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో గణనీయమైన పురోగతిని అయితే సూచిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకైతే ముఖ్యంగా యాసంగి పంటలకు అయితే ఆర్థిక సాయం అందించడంలో రైతు బంధు కీలకంగా ఉంది. ప్రారంభంలో చిన్న ప్యాకెట్స్లో ప్రారంభించబడింది. నిధుల పంపిణీ ఇప్పుడు పెద్ద వ్యవసాయ భూమధ్యాన్ని చుట్టుముట్టేలా విస్తరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులకైతే ప్రయోజనం అయితే చేకూర్చింది. రైతు బంధు నిధులు ఆలస్యంగా అందజేయడంపై రైతులు అయితే ఆందోళన అయితే చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేగవంతం చేయడం అయితే మొదలుపెట్టింది. 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా వారి బకాయిలు అయితే వచ్చాయి. చూసుకోవచ్చు, తాజాగా చాలామందికి అయితే 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు అయితే జమ అయిపోయింది. ఇంకా చాలామంది 4 ఎకరాలకే ఇంకా జమ కాలేదు, మాకైతే 3 ఎకరాలే ఉంది ఇంకా జమ కాలేదు చాలామంది అయితే కామెంట్లో అయితే చెప్తున్నారు. మీరైతే చేయాల్సింది అయితే అసలు చాలామందికి అయితే 4 ఎకరాల లోపు అయితే అందరికీ అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మీరు చేయాల్సింది అయితే ముందైతే మీ బ్యాంక్ ఖాతాని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అసలు మీకు ఇంత రైతు బంధు జమ అయిందా జమ కాలేదైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం ద్వారా మీ జిల్లా వాళ్ళకైతే తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వచ్చేసి మీ బ్యాంక్ ఖాతా అయితే ఒకసారి బ్యాంకుకి వెళ్ళండి. మీరైతే క్రాప్ లోన్కి లింక్ అయిందా లింక్ కాలే మీ అకౌంట్ అదన్నీ చెక్ చేసుకొని, ఇంకా అకౌంట్ ఫ్రీజ్లో ఉంటే మాత్రం చూపించదు కనుక అది ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. తెలుస్తుంది. ఇప్పటికే చూసుకోవచ్చు, ఆర్థిక సాయం కేవలం అర్హులైన సన్నకారు రైతులకే మాత్రం అందించాలో చూస్తున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సవరణలు అయితే పరిశీలిస్తుంది. కలిగి ఉన్న రైతులకు సాయం పరిమితం చేయడంపై చర్చ అయితే ఉంది. తద్వారా చాలా అవసరమైన వారికి మాత్రమే మద్దతు ఇవ్వడానికి అయితే ప్రాధాన్యత ఇస్తుంది. రైతు బంధు నుండి రైతులు భరోసాగా మారడం పొడిగించబడిన నెక్స్ట్ సీజన్ నుంచి రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారి ఎకరాకి 10,000 కాస్త మొత్తం సంవత్సరానికి 15,000 కింద అయితే మారుతుంది. సీజన్కి 7,500 అయితే వచ్చే కారు నుంచి అయితే అందరి ఖాతాలో అయితే జమ అయితే అవుతాయి. వచ్చే కారు నుంచి అయితే ఎవరైతే 10 ఎకరాల లోపు ఉన్నారో వీళ్ళందరికీ అయితే జమ కాలేదంటే అదైతే చర్చనీయాంశంగానే మారింది. అదైతే ఛాన్స్ మాత్రమే ఉంది తప్ప కన్ఫామ్గా జమ అయితే చేస్తామని తెలుస్తలేదు. ఎప్పుడైతే ఈ గణాంకాలు అయితే రిలీజ్ అవుతాయో ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా కానీ ఇంకా ఎవరైతే సాగు చేస్తున్నారో దాన్ని బట్టే ముందుకు వెళ్ళే ఆలోచన అయితే చూస్తున్నారు. ఇక్కడ తాజాగా చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఇప్పటికే 40% మంది రైతులకైతే రైతు బంధు ఖాతాలో అయితే జమ అయితే చేశాము. అంటే ఇంకా కేవలం మిగిలింది 6% మాత్రమే. మొన్న కూడా చాలామంది రైతులకైతే అట్లా ఖాతాల్లో అయితే జమ అయితే అయిపోయాయి. ఇంకా వెయిట్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే కాస్త వెయిట్ చేయండి. ఇవాళ అయితే మీకైతే రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతుంది. ఎవరైతే 5 ఎకరాలు ఒప్పుకున్నారో నిన్న మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకి కూడా 5 ఎకరాల వరకు జమ అయింది. ఇంకా ఎవరైతే కొన్ని జిల్లాల వారికి వస్తున్నారు కాబట్టి విడతల వారిగా మీకైతే ఇవాళ వచ్చేసి పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతుంది. మీరు వచ్చేసి సాయంత్రం వరకు వెయిట్ చేయండి. 10 కాగానే 10 నుంచి అయితే మీ అకౌంట్ ఖాతాలో అయితే జమ అయితే అవడం అయితే మొదలైతే అవుతాయి. ఇదైతే కాస్త వెయిట్ చేయండి. ఇంకా అయితే మన ఛానల్కి మొదటిసారి చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.